ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు రాబట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. గ్రీన్ ఎనర్జీ, బయోగ్యాస్, ఇథనాల్, ఈవీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచేందుకు సిద్ధంగా ఉందన్నారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రధాని ప్రకటించిన నేషనల్ మిషన్లో భాగంగా ఇంధనాన్ని పొదుపుగా వాడుతూ స్వయం సమృద్ధి సాధించాలని కోరారు. ఇండియా ఇక అన్స్టాపబుల్ అని, త్వరలోనే గ్లోబల్ జాయింట్గా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. %15 వృద్ధి రేటు సాధించి స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకోవాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు సిబ్బందికి 3 నెలల పాటు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ వారం ప్రణాళిక శాఖపై రివ్యూ చేసిన సీఎం ఇకపై జీఎస్డీపీ అంచనాలను రియల్ టైం మానిటరింగ్ ద్వారా రూపొందించేలా ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో డేటా డ్రివెన్ గవర్నెన్స్ కు శ్రీకారం చుడతామన్నారు. జీఎస్డీపీ కెపాసిటీ బిల్డింగ్, ఏఐ ఆధారిత ఆర్థిక విశ్లేషణ, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న సర్వేలు, కేపీఐల ఆడిటింగ్ లింక్ లాంటి అంశాలపై సీఎం చర్చించారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని ప్రతి నెల, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ట్రాక్ చేసేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. జీఎస్డీపీ విధానాన్ని అర్థం చేసుకునేలా, అంచనాలు వేగంగా రూపొందించేలా అధికారులకు, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలన్నారు. బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని సైబర్ నేరాలను అరికట్టేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరాల్లో తక్షణ స్పందన, ఏపీలో నియంత్రణ వ్యవస్థపై ఈ వారం రివ్యూ చేశారు. సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై చర్చించారు. ఇతరుల బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లు వాడకుండా చేపట్టాల్సిన చర్యలు, గోల్డెన్ అవర్, ఏపీ సైబర్ పాలసీ తదితర అంశాలపై సమాలోచనలు చేశారు. ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అతిపెద్ద ఆర్థిక నేరంగా మారిందని సీఎం దృష్టికి తెచ్చారు. ఏపీలో ఇప్పటి వరకు సైబర్ ఆర్థిక నేరాల్లో 652 కోట్ల మేర కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. సిఐడి సైబర్ క్రైమ్ విభాగం బ్యాంకర్లతో కలిసి 116 కోట్లకు పైగా సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడగలిగారు. ఫిషింగ్, విషింగ్, క్రెడిట్, డెబిట్ కార్డ్ మోసాలు, ఆన్లైన్లో ఫ్రాడ్స్ సహా డిజిటల్ అరెస్టుల్లో బాధితులు సొమ్ము కోల్పోతున్నట్టు తెలిపారు. సైబర్ నేరాలు పెరుగుతోన్న క్రమంలో వాటి నివారణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని, ప్రజలకు కూడా సైబర్ నేరాల పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసమే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ వారం వివిధ శాఖల పనితీరుపై చేసిన రివ్యూలో సీఎం కీలక సూచనలు చేశారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టేందుకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలో నిత్యం తనిఖీలు చేపట్టాలన్నారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు. తప్పు చేయాలంటేనే నేరస్తులు భయపడేలా పోలీసు ఉండాలని మరోసారి స్పష్టం చేశారు సీఎం. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తప్పనిసరిగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలన్నారు. వేసవిలో ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబించేలా రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో రోడ్ల మీద గుంతలు కనబడకూడదన్నారు సీఎం. కొన్ని జిల్లాల్లో బస్లకు డాష్ క్యామ్లు పెట్టి రోడ్ల పరిస్థితిని అంచనా వేస్తున్నారని చెప్పారు. టెక్నాలజీ పరంగా పెద్ద ఎత్తున పరిశోధన చేపట్టేలా ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయాలని సూచించారు. పరిపాలనలో ముందస్తు ప్రణాళిక, సమాచార ఆధారిత నిర్ణయాలు తీసుకునేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ వారం ముఖ్యమంత్రి చంద్రబాబు అస్సాంలో పర్యటించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఆయనతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున అస్సాం ముఖ్యమంత్రికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అస్సాం, ఆంధ్రప్రదేశ్ మధ్య సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. అదేవిధంగా సభ ప్రాంగణంలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులతో సంభాషించారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు, విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్టులతో పాటు నిధుల కేటాయింపులపై చర్చించారు. అలాగే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తోనూ సీఎం సమావేశమయ్యారు. 2027 గోదావరి పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహకారం అందించాలని కోరారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిందని, ఎర్తకం రాక్విల్ డ్యాం గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల దాహార్తిని తీర్చే పోలవరం, బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, హర్ఖేత్ కో పానీ ప్రోగ్రాంలో భాగంగా చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణ, ఆధునీకరణ, కాలువల పూడికతీత, గట్ల బలోపేతం లాంటి పనులకు 285 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ బిజినెస్ సమిట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. సిఐఐతో తనకు దశాబ్దాల కాలంగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దేశ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా తాను పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా నాలెడ్జ్, టెక్నాలజీ, ట్రస్ట్, స్పీడ్ అనే అంశాలపైనే గట్టి పోటీ నెలకొందన్నారు. వీటిని అందిపుచ్చుకున్న దేశాలే అగ్రగామిగా నిలుస్తాయని చంద్రబాబు విశ్లేషించారు. ప్రస్తుతం భారత్ అగ్రస్థానానికి చేరుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం ఎంతో దోహదపడుతోందని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు లభించారన్నారు. టెలికాం డీ రెగ్యులేషన్, ఓపెన్ స్కై పాలసీ, విద్యుత్ సంస్కరణల వంటి విప్లవాత్మక మార్పులు దేశంలో ఎన్నో ఆవిష్కరణలకు దారితీశాయన్నారు. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వాలు ఉండటం వల్ల పెట్టుబడులకు అనువైన వాతావరణం ఏర్పడిందని చెప్పారు. ఏపీ ఇప్పటికే ప్రొజ్యూమర్ విధానాన్ని పాటిస్తోందన్నారు సీఎం చంద్రబాబు. సోలార్ రూఫ్ టాప్స్ ద్వారా ప్రజల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నామని, మైక్రోగ్రిడ్ వ్యవస్థ ద్వారా ట్రాన్స్మిషన్ నష్టాలను తగ్గిస్తున్నామని చెప్పారు. ఏపీలో 20 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల భూసారం పెరగటమే కాకుండా ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ లభిస్తాయన్నారు. గ్రీన్ ఎనర్జీ, బయోగ్యాస్, ఎథనాల్, ఈవీ రంగాల్లో ఏపీ అగ్రగామిగా నిలిచేందుకు సిద్ధంగా ఉందని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరారు. It will be won by knowledge, technology, trust and speed. It is always a pleasure to engage with the Confederation of Indian Industry, an institution that has played a major role in shaping India's economic and industrial transformation. Governments can create ecosystems, but industry, innovators, entrepreneurs and institutions create long-term economic strength. India stands today at another historic inflection point similar to the reforms era of the 1990s. This transformation, however, will now be driven by AI, quantum computing, semiconductor, clean energy, advanced manufacturing, and intelligent logistics. The countries that integrate technology, talent, innovation, energy security, and manufacturing ecosystem, the fastest will define the next global economic order. ప్రధాని ప్రకటించిన 8 అంశాల నేషనల్ మిషన్ గురించి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి ఇల్లు, ప్రతి పొలం, ప్రతి పరిశ్రమ ఓ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలని పిలుపునిచ్చారు. ఇంధనాన్ని పొదుపుగా వాడుతూ స్వయం సమృద్ధిని సాధించాలని కోరారు. భారత్ ఇక అన్స్టాపబుల్ అని, త్వరలోనే గ్లోబల్ జెయింట్ గా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.